పక్షి కనపడ్డ విత్తనాన్ని ఏం చేసింది? భూమిలో పడ్డ విత్తనాన్ని ఏం చేయలేకపోయింది? మింగేయలేకపోవడం ద్వారా ఏం జరిగింది? ఆ విత్తనం ఫలించింది. ఇప్పుడు నీకు పైకి మందిరంలో నేను కనపడాలంటే నిన్ను మింగేసేవాడు ఎవరు? పక్షిరాజు అంటే ఎవరు? పక్షి అంటే ఎవరు? సాతాను. నిజం నేను చెప్పేది. మనం ఎప్పుడు కూడా యేసు ప్రభు మనలో కనపడాలి కానీ మనం కనపడకూడదు. చెప్పండి, ఎవరు కనపడాలో? ప్రభు మనలో కనపడాలి, అంతేగాని మనం మందిరంలో నేను కనపడాలి. ఈ నెల నుంచి వస్తుంటే కనీసం సండే స్కూల్ అని చెప్పలేదయా నాకు. అంటే వాళ్ళు కనపడాలని అభిప్రాయమా లేక దేవుని మహిమ కొరకు అడుగుతున్నారా? మహిమ కొరకు అడిగేవాళ్ళు అస్సలు అడగరు. మెడబట్టి బయటికి తెస్తాడు ఎవరు? దేవుడే. ఆ టైం ఇప్పుడు మీరు గమనించాలా? ఏడ దాక్కున్నాడు మనోడు సౌలు? ఎక్కడ దాక్కున్నాడు? సామాల్లో దాక్కున్నాడు. పట్టుకొచ్చారా లేదా? పట్టుకొచ్చారు. దావీదు ఎక్కడున్నాడు? ఎక్కడనో అడవిలో ఉన్నాడు. అడవిలో ఉంటే అందరు అయిపోయిన తర్వాత ఆయన వచ్చేదాకా ఆగాడా లేదా? సమయాలు ఆగమన్నాడా లేదా? ఆగమన్నాడు. కాబట్టి దేవుడైతే ఆయనంతటా ఆయనే బయటికి